హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ గణేష్. మీకు ఫైల్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఒకసారి కావాలంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఫైల్ అంటే ఏంటి, ఫైల్లో ఏ ఆపరేషన్స్ చేస్తాం, ఫైల్ ఎలొకేషన్స్ ఏ టైప్స్ ఉంటాయి అనే దాని గురించి చెప్పుకున్నాం. ఈ క్లాస్లో ఏంటంటే మనం ఫైల్ డైరెక్టరీ గురించి చెప్పుకుందాం. ఓకేనా, ఫైల్ డైరెక్టరీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైల్ డైరెక్టరీస్ గురించి చూద్దాం. ఫైల్ డైరెక్టరీ ఇక్కడ ఉంది కదండి. ఫైల్ డైరెక్టరీ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని హ్యాండిల్ చేసేదాన్ని డైరెక్టరీ అంటాం. ఓకేనా, ఇక్కడ ఉంది కదండి. ద డైరెక్టరీ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్స్ ఇంక్లూడింగ్ attributes, location and ownership. Sometimes the directories consist of subdirectories also. The directory is a self file owned by the operating system and accessible by the various file management system routines. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక మూవీ ఉంది, ఆ మూవీని మనం ఎక్కడైనా పెట్టుకోవాలనుకోండి. ఎక్కడ పెడతాం? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్లో, మై కంప్యూటర్లో సి డ్రైవ్లో కానీ, డి డ్రైవ్లో కానీ, ఈ డ్రైవ్లో కానీ, ఎఫ్ డ్రైవ్లో కానీ పెట్టుకుంటాం. ఓకే, ఎఫ్ డ్రైవ్లో ఏమైనా పెడతాం? మూవీస్ అని పెడతాం. సో మూవీస్ అనేది ఏంటి? ఒక ఫోల్డర్. సో ఫోల్డర్కి వచ్చాక సో దాంట్లో మళ్ళీ మనకు కావాల్సిన మూవీస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ దాంట్లో దాంట్లో సేవ్ చేసుకుంటాం. అంటే ఈ మూవీస్ అనేది ఏమవుతుందంటే ఒక డైరెక్టరీ అవుతుంది. మీరు కావాల్సి ఒకసారి క్లిక్ చేసి చూడండి, పైన మనకు వస్తుంది ఒకవేళ డి డ్రైవ్లో కనుకుంటే d:/movies/ అని చెప్పి మనం పర్టికులర్ ఓపెన్ చేసిన ఫైల్ వస్తుంది. అంటే ఈ స్లాష్ అనేది ఏంటంటే డైరెక్టరీని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, సో తర్వాత దీంట్లో మనం చేసే ఆపరేషన్స్ ఏంటంటే సెర్చ్ ఫర్ ఏ ఫైలు, క్రియేట్ ఫైలు, డిలీట్ ఫైలు, పర్టికులర్ డైరెక్టరీ ఏంటి, అలాగే మనం దీంట్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ కనుక మనం యుబుంటు కనుక యూజ్ చేస్తే ls అనే కమాండ్ యూజ్ చేస్తే లిస్ట్ ఆఫ్ ఫైల్స్, డైరెక్టరీస్ అన్నీ కూడా వస్తాయి. ls-l అంటే సో అది ఏ ఎక్స్టెన్షన్తో ఉంది, ఎప్పుడు క్రియేట్ అయింది అని కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తాయి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, ఇంకేముంది ఇక్కడ. ద డైరెక్టరీ కెన్ బి వ్యూడ్ యాజ్ ఎ సింబల్ టేబుల్. తర్వాత ట్రాన్స్లేట్ ఫైల్ నేమ్ ఇంటూ ద డైరెక్టరీ ఎంట్రీస్. డైరెక్టరీ స్ట్రక్చర్ ప్రొవైడ్స్ మెకానిజమ్స్ ఫర్ ఆర్గనైజింగ్ మెనీ ఫైల్స్ ఇన్ ఏ సిస్టమ్. సో మెనీ ఫైల్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఆర్గనైజ్ చేయాలని డిసైడ్ చేసేదాన్ని డైరెక్టరీ అంటాం. సో ఇన్ అదర్ వర్డ్స్, కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ ఈజ్ ఆల్సో వీ కెన్ రిఫర్డ్ యాజ్ ఎ డైరెక్టరీ. ఓకే, సో తర్వాత దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సింగిల్ లెవెల్ డైరెక్టరీ అనం. సింగిల్ లెవెల్ డైరెక్టరీ అంటే ఏంటంటే ఇందా చెప్పాను కదా, మూవీస్ అయితే మనం డి డ్రైవ్లోకి వెళ్ళి మూవీస్లో అనే ఫోల్డర్ పెట్టి ఆ మూవీస్లో వేస్తాం. అలా కాకుండా ఒకవేళ మనం స్టూడెంట్సీ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్సీ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి స్టూడెంట్సీ తీసుకున్నాం అనుకోండి, మన ఫైల్స్ ఎలా స్టోర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మన అటెండెన్స్లు కానీ, మన మార్క్స్లు కానీ, లేకపోతే మన అసైన్మెంట్లు కానీ, మన మిడ్లు కానీ సేవ్ చేయాలనుకున్నాడు ఎలా సేవ్ చేస్తాం? ఫస్ట్ ఒక రూట్ డైరెక్టరీ పెడతాం. అంటే ఏంటి? మార్క్స్ అని పెడతాం, లేదా మిడ్ మార్క్స్ అని పెడతాం. మిడ్ మార్క్స్ అని పెట్టాక ఓపెన్ చేస్తే సెకండ్ ఇయర్ ఒక ఫైల్ ఉంటుంది, థర్డ్ ఇయర్ ఒక ఫైల్ ఉంటుంది, ఫోర్త్ ఇయర్ ఒక ఫైల్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ ఒక ఫైల్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అన్నదాన్ని ఓపెన్ చేశారనుకోండి, దాంట్లో మళ్ళీ ఫస్ట్ మిడ్ అని ఒక ఫైల్ ఉంటుంది, సెకండ్ మిడ్ అని ఒక ఫైల్ ఉంటుంది. అంటే ఫస్ట్ మిడ్లో ఫస్ట్ ఇయర్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ అన్ని మార్క్స్ వచ్చేస్తాయి. అలాగే దాంట్లోనే మళ్ళీ సెకండ్ మిడ్ అంటే ఇక్కడ మనం ఎన్ని డైరెక్టరీస్ వాడాం? 2 డైరెక్టరీస్ వాడాం. ఫస్ట్ డైరెక్టరీ ఏమో మిడ్ మార్క్స్, సెకండ్ డైరెక్టరీ ఏమో ఇయర్, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఫైనల్ ఇయర్ అని. తర్వాత సెకండ్ ఇయర్ది ఓపెన్ చేస్తే మళ్ళీ అంటే ఏంటి? హియర్ వీఆర్ యూజింగ్ మోర్ దాన్ 1 లెవెల్ డైరెక్టరీ, దాన్ని 2 లెవెల్ అంటాం. అలాగే హైరార్కికల్ అంటాం. అంటే అకార్డింగ్ టు అవర్ విష్, మనం కావాలనుకుంటే యూజర్ 1, యూజర్ 2 అని క్రియేట్ చేస్తాం, దానికి సబ్ డైరెక్టరీ పెట్టుకుంటాం, అవసరంగా ఉండి ఇంకోటి క్రియేట్ చేస్తాం. అంటే సబ్ డైరెక్టరీస్ ఉంటాయి. ఒకవేళ మన ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకోండి, ఎలా చేస్తాం? MKDIR అని చెప్పి మనం పర్టికులర్ నేమ్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అని ఇచ్చా. MKDIR అనేది ఒక వర్డే, అంటే మేకింగ్ డైరెక్టరీ. స్పేస్ గణేష్ అని ఇస్తే గణేష్ అనే పేరుతో డైరెక్టరీ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు గణేష్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తాం? CD స్పేస్ గణేష్ అంటే గణేష్లోకి వెళ్తాం. ఇప్పుడు మనం అక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసాం అనుకోండి, అదేమవుద్ది? గణేష్లోకి వెళ్తుంది. సేమ్ థింగ్. ఓకేనా, ఇలా కనుక యూస్ చేస్తే అంటే ఇలా హైరార్కీ, పైన ఒకటి, కింద ఒకటి, దాని కింద ఇంకోటి ఇలా వాడితే ఇది హైరార్కీ డైరెక్టరీ సిస్టమ్ అంటాం. సో జనరల్గా దీని డైరెక్టరీ సిస్టమ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. రూట్ డైరెక్టరీ, యూజర్స్, తర్వాత సబ్ డైరెక్టరీ, ఒక్కొక్కసారి యూజర్కి సబ్ డైరెక్టరీకి కూడా లింక్ ఉంటుంది. ఓకేనా, సో ఇది డైరెక్టరీస్ గురించి. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.